అందమైన ఉదయాన సరస్సు పక్కన ఉన్న కొంగ ఆహారం కోసం వెతుకుతూ ఉండగా పక్కనే ఉన్న వేటగాడు వల వేసి దాక్కున్నాడు. కొంగ చూడకుండా ఆ వలలో చిక్కుకుంది. వలలో చిక్కుకున్న తర్వాత కొంగ కేకలు వేస్తూ కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉన్నది. తన మనసులో అయ్యో, నేను ఇంత వలలో చిక్కుకొని బాధపడుతున్నా అరుస్తున్నా కూడా ఎవరూ రారేంటి, ఎవరూ సహాయం చెయ్యట్లేరు, ఎవరైనా ఉన్నారా లేరా ఇక్కడ అని కొంగ ఆ వలలో చిక్కుకొని మనసులో అనుకుంటుంది. అనుకుంటూ ఆ చిక్కుకున్న వలల్ని పట్టుకొని వేలాడుతూ రెక్కలు కొట్టినా కూడా ప్రయోజనం లేదు. వల ప్రతి కదలికతో మరింత బిగుసుకుపోతుంది. చుట్టూ ఎవరూ కనిపించట్లేరు. పక్షులు ఆ రెక్కల చప్పుడుకి కొంగ అరుపులకు ఎగిరిపోయాయి భయపడి. కొంగ కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో, నన్ను ఎవరూ రక్షించటం లేరే, ఎవరూ రావట్లేరు అని. ఇతర దారుల వైపు చూసి చెట్ల మధ్య స్వంతనగా నడుస్తూ నక్క వస్తుంది. నక్క సాధారణంగా కొంగలను ఆట పట్టించడం ఇష్టం. కొంగ నక్కను చూసి మరింత భయపడుతుంది. మరి కొంగ అరిసి భయపడుతూ ఉంది. నన్ను చూసి ఆనందపడకు నక్క, నేను ప్రమాదంలో ఉన్నా, నువ్వు నవ్వుతావని తెలుసు. నక్క ఒక సెకండ్ కొంగను చూసి ఆగుతుంది. నవ్వుతావేమో అనుకుంటుంది, కానీ ఆగిపోయింది. నక్క ఒక సెకండ్ కొంగను చూసి ఆగి నవ్వుతుందేమో అని అనుకుంది, కానీ ఆగిపోయింది. ఏమయ్యా కొంగ, ఎవరూ లేరు, నేను సహాయం చేయడానికి వచ్చా అని నక్క అనేసరికి ఆ మాట కొంగ నమ్మలేదు. సహాయమా? నువ్వా? నువ్వు నన్ను ఆట పట్టించే నువ్వు నా ప్రాణం కాపాడుతావా అని అంది కొంగ నక్కతో. నక్క కాసేపు నిశ్శబ్దంగా చూసి మృదువుగా చెప్తుంది, అవును, ఈరోజు ఆటలు పక్కన పెడదాం, ఇది ప్రాణ ప్రమాదం, కాబట్టి నేను నిన్ను కాపాడుతాను అని చెప్పింది. నక్క వాళ్ళ దగ్గరకు వచ్చింది. అది గట్టిగా ఉంది. అతి దగ్గర అయితే కొంగ మరింత భయపడుతుంది. నీకు భయం, కానీ నాకు దగ్గరగా రావాలి, లేకుంటే భయపడవు. కొంగ నిస్సహాయమై తలను వాలుస్తుంది. నక్క తన పదునైన పళ్ళతో వల దారాలను కొరకడం మొదలుపెట్టింది. దారాలు గట్టిగా ఉన్నాయి. కొరకడం వల్ల నక్క నోటికి నొప్పి వచ్చింది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. కొంగ ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటుంది. కొన్ని నిమిషాల తర్వాత ఒక దారం తెగింది. రెండో దారం కూడా తెగింది. నక్కకు ఆ దారాలు కట్ చేయడం వల్ల, గట్టిగా ఉండడం వల్ల బాగా ఇబ్బంది పడుతూ చెమటలు పడుతున్నాయి. అయ్యో, వేటగాళ్ళు దారాలు కూడా ఇనుముతో చేసినట్టున్నారు అని అంటుంది నక్క. కొంగ చిరునవ్వు చిందిస్తూ, ఇది మొదటిసారి. దాదాపు 10 నిమిషాల తర్వాత పెద్దగా పట్టుకున్న దారం తెగిపోయింది. కొంగ కింద పడుతుంది. కొంగ అలా పడిపోయాక నక్క దగ్గరికి వచ్చింది. వచ్చి, నువ్వు నిజంగా నన్ను కాపాడావు, నేను నిన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో. కొంగ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నక్క ఇలా అంటుంది, అన్నీ మనసులో పెట్టుకోవద్దమ్మా, నువ్వు నన్ను ఆట పట్టించేవి, నేను నిన్ను
ప్రాణాలు మాత్రం ఆట పట్టించలేదు. నేను కాపాడాను అని అంది. కొంగ వణుకుతూ నక్కను చూస్తూ ఉంది. నీ సహాయం లేకపోయిందంటే నేను ఇక బతికేదాన్ని కాదు. ధన్యవాదాలు అని చెప్పింది కొంగ. కొన్ని సందర్భాలలో మనపై చెడు అభిప్రాయం ఉన్నవాళ్ళు కూడా మనకు మంచి చేస్తారు. నమ్మకం అంటే కొన్నిసార్లు మన ఊహలను మించి ఉంటుంది. కొంగ కొంచెం నడవడానికి ప్రయత్నించింది, కానీ రెక్కలు నొప్పిగా ఉన్నాయి. నక్క దానిని చూసి పట్టుకొని నడిపిస్తూ సరస్సు దగ్గరకు తీసుకువెళ్ళింది. ఇక్కడ నీళ్లు తాగు, కొంచెం బలం వస్తుంది అని నక్క కొంగతో అంది. కొంగ నీళ్లు తాగుతూ నక్కను చూస్తూ, నీ గురించి చాలా అపార్థాలు పెట్టుకున్నా. ఇక నుంచి నువ్వు నా శత్రువు కాదు, మిత్రుడివి అని అంది. శత్రువు నేను ఎప్పుడు కాదు. కొంచెం వ్యంగ్యం చేసినా చెడు మనసు ఎప్పుడూ లేదు నాకు అని అంది నక్క. కొంగ నవ్వుతూ, ఇక ముందు ఒకరికొకరం జాగ్రత్తగా ఉండాములే అని ఇద్దరూ చెట్ల వెనుక నుండి వెలుగు వస్తున్న దారిలో నడవడం ప్రారంభించారు. నీతి ఏమిటంటే అపనమ్మకాలు మనల్ని దూరం చేస్తాయి, కానీ మంచి హృదయాలు మాత్రం దగ్గరికి చేర్చుకుంటాయి.